హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2 parts గా రాబోతున్న పారడైజ్ ఫిల్మ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో టాలీవుడ్ ని రూల్ చేయబోతున్న అనిరుద్. రన్ టైమ్ తోనే చుక్కలు చూపిస్తా అంటున్న జేమ్స్ కెమెరాన్. షూటింగ్ లతో బిజీ అయిన టాప్ 6 హీరోస్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కిరణ్ అబ్బవరంతో మీటర్ అనే సినిమా తీసి దెబ్బతిన్నారు. బట్ ఇప్పుడు మరో రిస్క్ అయితే చేయబోతున్నారు. దిల్రుబా మూవీ 14th రిలీజ్ అవుతూ ఉండగా నైజంలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వీళ్ళే. ట్రైలర్ చూసే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా అంటూ కమెంట్ చేస్తున్నారు నెటిజన్స్. త్రినాథ్లో నక్కిన హరీష్ శంకర్, దిల్ రాజు అంతా కూడా ఆల్మోస్ట్ ఫెయిల్యూర్స్ తో దెబ్బతినే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఒక సినిమా కోసం కలవబోతున్నారు. జీనియస్ ఫేమ్ ఆశిష్ హీరోగా త్రినాథ్లో డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతుందంటూ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే దీన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా కథ ఇవ్వబోతుంది హరీష్ శంకర్. -*- అన్నట్టు ప్రెజెంట్ ఫ్లాప్స్ లో ఉన్న వీళ్ళంతా కూడా కంబ్యాక్ ఇవ్వచ్చేమో. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా ప్రెజెంట్ టీజర్ కట్ పై వర్క్ అయితే జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది కూడా. ఈ హోలీ వీకెండ్ లో రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. మూవీలో క్యాస్ట్ గట్టిగా ఉండడంతో ఆల్ లాంగ్వేజెస్ ఆడియన్స్ కూడా టీజర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి టీజర్ కట్ ఎలా ఉంటుందో. రజనీకాంత్ ఆల్రెడీ జల్లర్ 2 షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అవగా అలా స్టార్ట్ అయిందో లేదో వెంటనే లీక్స్ అనేవి బయటకు వచ్చాయి. అసలు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ క్లిప్సో లేక మౌంటైన్ డ్యూ యాడ్ కి సంబంధించిన షూటింగ్ పక్కన పెడితే ప్రెజెంట్ ఈ చిన్న బిట్ పై స్టోరీలు కూడా లేస్తున్నారు. ఒకవేళ రాజమౌళి సినిమా క్లిప్స్ అయినా కూడా టీజర్ ట్రైలర్ లో ఉన్న క్లిప్సే రాజమౌళి సినిమాలో లేపిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి కండిషన్స్ లో ఈ సీన్ ఎంతవరకు ఉంటుందో లేదో కూడా చెప్పలేం. బట్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ లుక్ అండ్ మేక్ ఓవర్ కి ఫిదా అయ్యారు. ప్రెజెంట్ ఈ క్లిప్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కళ్యాణ్ రామ్ అప్కమింగ్ ఫిల్మ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 17 or 18న రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవగా ప్రమోషన్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. అసలే సరైన సమ్మర్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. కంటెంట్ కాస్త బాగున్నా కూడా గట్టిగా పేలడం పక్కా. సీతమార్కెట్లో సినిమాల చెట్టు అటు ఫస్ట్ రిలీజ్ లో సూపర్ హిట్, తర్వాత స్మాల్ స్క్రీన్ ప్లే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అండ్ ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా సూపర్ హిట్. అయితే ఇప్పుడు జీ తెలుగు వంతైతే వచ్చింది. శాటిలైట్ కాంట్రాక్ట్ కంప్లీట్ అవడంతో స్టార్ మా నుంచి రెన్యువల్ చేసుకుంది జీ తెలుగు. అంటే మార్చ్ 16th జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. జేమ్స్ కెమెరాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గుడ్ న్యూస్. అలానే అవతార్ పార్ట్ 2 చూసి బోర్ ఫీల్ అయిన వాళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్. అవతార్ పార్ట్ 3 ఇదే ఇయర్ లో రిలీజ్ అవుతూ ఉండగా ఈ మూవీ రన్ టైం వచ్చేసి పార్ట్ 2 కంటే కూడా ఎక్కువగా ఉండనుంది. ది వే ఆఫ్ వాటర్ రన్ టైమే 3 hours 12 minutes. ఇక ఈ December 19th రిలీజ్ కాబోతున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ ఫిల్మ్ మినిమం 3 hours 30 minutes రన్ టైమ్ తో అయితే రిలీజ్ కానుంది. కిడ్స్ కి రన్ టైం ఎంతున్నా కూడా నో ప్రాబ్లం. మరి ఈ మూవీ అంత రన్ టైమ్ తో కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. సినిమాకి లుక్ చేంజ్ చేసే హీరోస్ లో టాలీవుడ్ వరకే కాకుండా ఇండియా వైడ్ చూసుకున్నా కూడా అల్లు అర్జున్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటాడు. చివరికి సీక్వెల్ సినిమాలైనా కూడా ఆర్య లుక్ కి ఆర్య 2 లుక్ కి సంబంధమే ఉండదు. పుష్ప 1 లుక్ కి అండ్ పుష్ప 2 లుక్ కి కూడా డిఫరెన్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ఇక అల్లు అర్జున్ నట్లీతో చేయబోతున్న సినిమా లుక్ పై కన్సిడర్ చేస్తూ ఉండగా లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు టాక్. రీసెంట్ గా సాక్షి ఎక్సలెంట్ అవార్డు అల్లు అర్జున్ కి రావడంతో లుక్ మేక్ ఓవర్ లో ఉండి అవార్డు తీసుకోవడానికి రాలేదంటూ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాడు మైత్రి మూవీ మేకర్స్ రవి. మరి ఈ మూవీలో లుక్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో చూడాలి. రవితేజ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 75th ఫిల్మ్ మాస్ జాతర పక్కా హిట్ అనే వైప్ ని క్రియేట్ చేసింది ఇప్పటివరకు వచ్చిన కంటెంట్. ఇక కిషోర్ తిరుమలతో 76 మూవీ ఇప్పటికే ఓకే అవగా మాస్ జాతర రిలీజ్ డేట్ పై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా ఈ 76 మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ 2026 పొంగల్ కి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ ఎండ్ నుంచి ఆర్ మే నుంచి స్టార్ట్ కానుంది. ఇందులో 2 హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా కాయిడు లోహార్ అండ్ మమితని కన్సిడర్ చేస్తున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మాస్ జాతర హిట్ ఏందంటే ఈ సినిమాపై హైప్ పెరగడం పక్కా. మరి వెంకటేష్ గారికి సైంధవ్ మూవీలా కాకుండా రవితేజ 75th ఫిల్మ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. రాజసాబ్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. తర్వాత ప్రభాస్ అనురాగుపుడి మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అండ్ ఆ సినిమా కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాడంతో వేరే సినిమాలపై కూడా ఇప్పటికే కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాడు. బట్ రాజసాబ్ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. కారణం సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ పని ఎక్కువగా ఉండడం. చాలా క్యాజువల్ గా సింపుల్ గా అవగొడద్దాం అనుకుని స్టార్ట్ చేసిన ఈ ఫిల్మ్ హర్రర్ జోనర్ లో ఉండడంతో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది పెండింగ్ చాలా ఉంది. సినిమా టాకీ పార్ట్ ఇంకా 10% వరకు బ్యాలెన్స్ ఉండగా మరో 3 songs అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయ్యాయంటే సినిమా 100% కంప్లీట్ అయినట్టే. అండ్ ఫైనల్ కట్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. అండ్ ఇప్పటివరకు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ అవగా ఇప్పుడు టీజర్ ని వదిలే పనిలో ఉంది మూవీ టీం. టీజర్ కట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ద్వారా ఏది పెద్దగా తెలియలేదు. బట్ ఈ టీజర్ వచ్చాక మూవీ ఫ్లేవర్ ఎలా ఉండబోతుందో ఒక అంచనాకైతే రావచ్చు. చూడాలి మరి టీజర్ ఎప్పుడు వదులుతారో. డ్రాగన్ మూవీ తెలుగు అండ్ తమిళలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పుడు హిందీలో రిలీజ్ కి రెడీ అయింది. ఈ మార్చ్ 14న హిందీ వర్షన్ తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. హిందీలో ఇలాంటి సినిమాలు 10-20 years బ్యాకే చాలా వచ్చాయి. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. సినిమాపై కొంచెం హైప్ వచ్చిందని గ్రహించినా కూడా పార్ట్ 2ను వెంటనే అనౌన్స్ చేయడం ట్రెండింగ్ గా మారింది. లింక్ లేకపోయినా ఒక క్యారెక్టర్ ఆర్ సీన్ ని క్రియేట్ చేయడం, పార్ట్ 2కి లీడ్ ఇచ్చుకుంటూ అనౌన్స్ చేస్తూ వచ్చారు.
అయితే హైప్ ఉన్నా కూడా దసరా అండ్ సరిపోదా శనివారం వంటి సినిమాలకి సీక్వెల్స్ అనౌన్స్ చేయలేదు న్యాచురల్ స్టార్. చెప్పాలనుకున్న పార్ట్ని ఒక పార్ట్తోనే తీసి వదిలేశారు తప్ప వాటిని సాగ తీసుకుంటూ కూర్చోలేదు. బట్ ఇప్పుడు చూపించడానికి కంటెంట్ ఉండడంతో 2 పార్ట్స్ తో రాబోతుంది పారడైజ్ ఫిల్మ్. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా 2 పార్ట్స్ గా తెరకెక్కుతుందనేది ఫ్యాక్ట్. ఫస్ట్ పార్ట్ 2026 మార్చిలో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేయగా సెకండ్ పార్ట్ ని ఆ నెక్స్ట్ ఇయర్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ సినిమాలతో నాని ఏ రేంజ్కి వెళ్తాడో చూడాలి. పునీత్ రాజ్ కుమార్ సినిమా లేక కర్ణాటకలో ఆల్ టైమ్ రికార్డులు పడట్లేదు. బట్ రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డులు పెట్టడానికి వస్తుంది పునీత్ అప్పు ఫిల్మ్. డెబ్యూతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అప్పు ఫిల్మ్ తెలుగులో వచ్చి ఇడియట్ గా ఇక్కడ పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పుడు మార్చి 14న రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఓపెనింగ్స్ ఏ లెవెల్లో వస్తాయో. హరిహర వీరమల్లు కళ్యాణ్ గారు లేకపోయినా రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతుందంటేనే డౌట్ వచ్చింది పార్ట్ 2 షూటింగ్ చేస్తున్నారు అని. అండ్ అనుకున్నట్టే పార్ట్ 2 షూటింగ్ కూడా వెంటనే చేయిస్తున్నారు ఏఎం రత్నం. అండ్ ఈ సాటర్డే సండే కళ్యాణ్ గారు షూటింగ్ లో జాయిన్ అవుతూ ఉండగా ముందుగా అయితే సాంగ్ లో ఒక పెండింగ్ బిట్ ని తీయబోతున్నారు. ఇక రీసెంట్ గా సత్యరాజ్ గారు కూడా షూటింగ్ లో జాయిన్ అవగా ఆయనతో ఒక 3 సీన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. దీంతో పార్ట్ 1 షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది. ఇది కంప్లీట్ అయ్యాక పార్ట్ 2 షూటింగ్ ని కూడా ఇదే ఇయర్లో స్టార్ట్ చేయబోతున్నారు. బట్ 2G సినిమా తర్వాతే ఓజీలో ఏప్రిల్ ఆర్ మేలో జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. అండ్ ఇది కంప్లీట్ అయ్యాక ఇదే ఇయర్లో హరిహర వీరమల్లు పార్ట్ 2లో కూడా జాయిన్ కానున్నారు. పాలిటిక్స్ అంటే లైట్ తీసుకుంటారు కానీ సినిమాలో లుక్స్ అంటే కాన్సన్ట్రేషన్ తప్పనిసరి అనే విధంగా ఉంటాయి పవర్ స్టార్ లుక్స్. కాటమరైడు టైంకి ఫిజికల్ గా ఫిట్ గా లేకపోయినా కూడా హెయిర్ కట్ అండ్ మీసకట్టులో లుక్లోనే డిఫరెన్స్ ని చూపెట్టారు. ఇక ఇప్పుడు కూడా ఫిజికల్ గా అంతగా ఫిట్ గా లేకపోయినా లుక్స్ పై కాన్సన్ట్రేట్ చేశారు పవర్ స్టార్. అందుకే షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా కుంభమేళలో ఫొటోస్ ట్రోల్ అవగా అవైతే కళ్యాణ్ గారి వరకు వెళ్ళాయి. అందుకనే ఫిట్నెస్ పైన కాస్త ఫోకస్ పెట్టారు. అండ్ VFX వర్క్ కూడా చాలా పెండింగ్ ఉండడంతో సో ఈ ఇయర్ మిడ్ కల్లా మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్నప్ప మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అవగా లవ్ అనే సెకండ్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. సాహితీ రేవంత్లు పాడిన ఈ సాంగ్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇండియన్ సినిమా హిస్టరీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో టాప్ స్టార్స్ ఎవరు కూడా చాలా వరకు డేర్ చేసి సినిమాలు తీనేలేదు. సౌత్ వరకే కాకుండా నార్త్ వరకు చూసుకున్నా కూడా లగాన్, చెక్ దే ఇండియా, దంగల్, సుల్తాన్ వంటి కొన్ని సినిమాలు మాత్రమే వచ్చాయి. కనీసం ఇక్కడ టాప్ స్టార్స్ కొన్ని సినిమాలైనా తీశారు. బట్ మన సైడ్ చూసుకుంటే అసలు లేనే లేవు. క్రికెట్, కబడ్డీ బ్యాక్ డ్రాప్ పై సినిమాలు వచ్చినా కూడా అవైతే ఇక్కడ చాలా పెద్ద ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. చెక్ దే ఇండియా ఇన్స్పిరేషన్ తో విజయ్ బిగిల్ సినిమాని తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయినా కూడా మన దగ్గర అలాంటి సినిమాలు రానేలేదు. బట్ ఇప్పుడు RC-16 తో ఆ పని చేయబోతున్నాడు రామ్ చరణ్. ప్రెజెంట్ ఈ సినిమా డే అండ్ నైట్ షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. హైదరాబాద్ బూత్ బంగ్లాలో క్రికెట్ పై సీన్స్ అయితే తీస్తున్నారు. ఇది ఎలాంటి VFX పై బేస్ అయి ఉన్న సినిమా కాకపోవడంతో షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. రామ్ చరణ్ కి రంగస్థలం తర్వాత ఆ రేంజ్ లో పేరు తీసుకురాబోతుందని నమ్ముతున్నారు మూవీ టీం. అండ్ అన్ని అనుకున్నట్టు జరిగితే ఇదే ఇయర్లో సినిమాని థియేటర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోప్ ఫర్ ది బెస్ట్. ప్రీమియర్స్ అండ్ ఎక్స్ట్రా షోలు లేకుండానే రిలీజ్ అయితేనే రికార్డ్స్ పడతాయి అజిత్ ఫిల్మ్స్. బట్ ఇప్పుడు గుడ్ బై అగ్లీ సినిమాకి ఏప్రిల్ 9న ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. రీసెంట్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ వేసిన ట్వీట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా తమిళనాడులో ప్రీమియర్ షోలు అనేవి లేకుండా పోయాయి. బట్ గుడ్ బై అగ్లీ సినిమాకి ఏప్రిల్ 9న 10 PM షోస్ పడబోతున్నాయన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇదే గనక నిజమైతే డే 1 40 కోట్ల గ్రాస్ ని తమిళనాడు ఫస్ట్ టైం చూడబోతుందని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అటు తమిళనాడు వరకే కాకుండా ఇటు తెలుగులో కూడా పెద్ద రిలీజ్ ని ప్లాన్ చేశారు. సో అజిత్ సంభవం ఏంటో ఈ సినిమా చూపించబోతుంది. ప్రెజెంట్ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా అజిత్ కెరీలో ఫస్ట్ 300 crore ఫిల్మ్ కాబోతుంది గుడ్ బై అగ్లీ ఫిల్మ్. ప్రీమియర్స్ ఉండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే డే 1 ఎంత నంబర్ పెడుతుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. అనిరుద్ తెలుగులో డెబ్యూ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. బట్ కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ ఇక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరైతే రాలేదనే చెప్పాలి. బట్ దేవరా మూవీతో కాస్త పుంజుకున్నా ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు వరుస పెట్టి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే నాని పారడైస్ పై వర్క్ జరుగుతూ ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ తో చేయబోయే ఫిల్మ్ అండ్ అల్లు అర్జున్ నట్లితో చేయబోయే సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్నే కన్సిడర్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి ఈ ఇయర్ కి మినిమం ఒక్క సినిమా అయినా అనిరుద్ నుంచి ఒక్క తెలుగు స్టైట్ సినిమానైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో దమ్ముంటే మ్యూజిక్ ఏ లెవెల్లో ఇస్తాడో ఇప్పటికే చాలా సినిమాలతో చూసాం. మరి 2 ఫిల్మ్స్ కి ఎలాంటి డ్యూటీ చేస్తాడో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.